జై కేటీఆర్. ఇప్పుడు ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళిన నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత ఎప్పుడు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రమంతా ఉమ్మడి జిల్లా మా సైన్యం అంతా దాదాపుగా 60 లక్షల గులాబీ సైన్యం స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆరే అంటా ఉన్నారు. వార్ వన్ సైడ్, రేవంత్ సర్కార్ ఫ్లాపు, కేసీఆర్ ఫుల్ స్వీప్. రేపు ఎన్నికలు ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ అంతా సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి, ఇందిరమ్మ రాజ్యం వద్దు, కేసీఆర్ రాజ్యమే ముద్దు అని చెప్పి యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలంతా ముక్త కంఠంతో ఏకతాటిపై ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి 15 గ్రామాలు తిరిగాను. ఇప్పుడు జిల్లా అంతా ఎక్కడ చూసినా కానీ మా సైన్యం అంటా ఉన్నారు, అన్న ప్రజలంతా మన వైపే ఉన్నారు, ఎన్నికలకు వార్ వన్ సైడ్ కాబోతా ఉందని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఈసారి చెప్తా ఉన్నాం, ఆ రోజు ఉద్యమ సమయంలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీకి, ఆ రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100% రిజల్ట్ ఇచ్చి మొట్టమొదటిసారిగా గులాబీ ఇంకు సైన్తో అధికారాన్ని ఇచ్చింది నిజామాబాద్ జిల్లా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మళ్ళీ రేపటి స్థానిక ఎన్నికల్లో 100కు 100% గెలవబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి స్థానిక సమరానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమై ఉన్నది. మా మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడితే మేమంతా యుద్ధానికి సిద్ధం ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. నిజామాబాద్ మేయర్ ఎలక్షన్లో మేమే జెండా ఎగరవేయబోతున్నాం. బోధన్, ఆర్మూర్, బాల్కొండలోని భీమ్గల్ మున్సిపాలిటీతో సహా మొత్తం యావత్ మున్సిపాలిటీలన్నీ జెండా, గులాబీ జెండా రెపరెపలాడబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటా ఉన్నారని చెప్పి ప్రజలకు సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారే రావాలి, సారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పి అంటా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ నందిపేట నుంచి ఇటు వస్తున్నా, ఉదయమే 6 నుంచి బయలుదేరి నందిపేట మాక్లూరు మీదకి వస్తూ ఉంటే ఎక్కడ చూసినా యూరియా కోసం లైన్లు, ప్రజలు బారులు తీసి చెప్పులు లైన్లలో పెడతా ఉన్నారు. నిన్న మొన్న పేపర్లలో మీడియా మిత్రులు రాసిరు, మళ్ళా పాతకాలం వచ్చింది. చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా ఎత్తా అన్నాడు, చేసేసింది. యూరియా మళ్ళీ పాతకత వచ్చింది, కరెంటుది పాతకత వచ్చింది. ఊళ్ళలో ప్రకృతి వనాలన్నీ గడ్డి మెలిసిపోయినాయి, మొన్నదాకా ఎండకి ఎండిపోయినాయి, ఇవాళ గుబ్బు గుబ్బుగా గడ్డి మొలుస్తూ ఉన్నాయి. గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలో ట్రాక్టర్లకు డీజిల్ లేక ట్రాక్టర్లు బూజు పడుతూ ఉన్నాయి, జంగు పడుతూ ఉన్నాయి ట్రాక్టర్లు ఇంజన్లకు. ఏంటి అంటే అవి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. ఆర్మూర్లో సిద్ధులగుట్ట సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతులంతా ఎదురు చూస్తారు, ఎప్పుడొస్తారా కాంగ్రెస్ వాళ్ళు ఈపులకు గుద్దుతాం ఎలక్షన్లకు ఓటుతుంది. ఒకసారి మోసం పోయినాం, రెండోసారి మోసం చెందే అవకాశం లేకుండా చేస్తాం. ఆయన ఏమన్నాడు, సిద్ధులగుట్ట సాక్షిగా, బాసరా అమ్మవారి సాక్షిగా ప్రతి ఒక్కరికి దసరా నుంచి చాలు చేసిండు ఇత్తాను. దసరా పోయింది, దీపావళి పోయింది, ఫస్ట్ పోయింది, సంక్రాంతి పోయింది, మళ్ళా దసరా వచ్చింది. ఇవాళ కేవలం ఉమ్మడి జిల్లాల్లో 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఆ రుణమాఫీ కాని రైతులంతా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుబాటు చేసి కాంగ్రెస్ను, ఇందిరమ్మ రాజ్యాన్ని, ఈ ప్రాంతాన్ని తరిమి కొట్టాలని చెప్పి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
నేను చేతులెత్తి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను తప్పు మాట్లాడతలేదు. చిత్రగుట్ట సాక్షిగా, అమ్మవారి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తాడు. రైతు రుణమాఫీ రానులంతా ఎదురు తిరగాలే గ్రామాలలో. ఈ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు, అక్కడ నుండి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయితే గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువ దోసుకున్నాడు. వాళ్ళని ఎక్కడికక్కడ గ్రామాల్లో తిరగకుండా చేయాలని చెప్పి సందర్భంగా చేయాలి. తిరగకుండా చేయాలంటే అప్పుడు కాదు, ఇవ్వాల ఈ స్థానిక ఎన్నికల్లో ఒక్క సర్పంచ్, ఒక్క ఎంపీటీసీ, ఒక్క ఎంపీపీ, ఒక్క జడ్పీటీసీ, ఒక్క జడ్పీ చైర్మన్ ఎవ్వరు లేకుండా గత 10 సంవత్సరాల్లో మన కాలంలో ఏ విధంగా అయితే 100కు 100% ఉండేనో అదే విధంగా ప్రజలు గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక ఊర్లల్లో పోతే అధ్వానం, మోర్లు తీసేటోళ్ళు లేడు, దోమలు విపరీతంగా ఉన్నాయి, రోగాలు విపరీతంగా వస్తున్నాయి. 600 పడకల ఆసుపత్రిలో నెలకు 450 ఆపరేషన్లు చేసి ఈ దేశంలోనే 100 పడకల ఆసుపత్రి మొట్టమొదటి స్థానంలో ఉన్నది. విలేకరుల సాక్షి కాదా అని చెప్పి వారిని అడుగుతా ఉన్నా. 450 మంది డెలివరీలు అయ్యారు, ఇలా 30 డెలివరీ కూడా అవుతారు. ఇన్ని తీసుకోండి, మా విలేకరు మిత్రులు వేయాలకి వీటికి స్టోరీ. 450 మందికి వస్తే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున లబ్ధి ఉంది. 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేసిన గొప్ప మనసున్న మహారాజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏవయ్యా ఎక్కడ పోయినాయి మీ పథకాలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, అప్రజాస్వామిక విధానాలు గ్రామాన ప్రజల్లోకి తీసుకుపోయారు. రాష్ట్రంలో యూరియా విత్తనాల కొరత చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటా ఉన్నారని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళినా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేస్తుండు. రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి, పల్లెల్లో పాలన పడికేసింది, పారిశుద్ధ్యం లోపించి గ్రామాల్లో చెత్త చెదారం దోమలు విహారం చేస్తూ ఉన్నాయి, రోగాలు వస్తూ ఉన్నాయి. చెత్త తరలించే ట్రాక్టర్లు మళ్ళీ చెప్తున్నాం డీజిల్ లేక ఆగిపోయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా చూస్తూ ఉన్నారు, తెలంగాణ కేసీఆర్ హాయంలో ఎట్లుండే, రేవంత్ హాయంలో ఎట్లా ఉంది ఈ పాలన అని చెప్పి చూస్తూ ఉన్నారు. కేసీఆర్ హాయంలో స్వర్ణయుగం అయితే రేవంత్ హాయంలో రాతియుగంగా మారింది తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కాబట్టి అప్పుడు ప్రజల కేసీఆర్ గారి పాలనలో ప్రజలు కళ్ళల్లో సంతోషం, ఇండ్లల్లో ఆనందం ఉంది. ఇవాళ రేవంత్ పాలనలో ప్రజల ఇండ్లల్లో సంక్షోభం, వారి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రేవంత్ గారిది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజలు అంటారు, అయ్యా చెంపలేసుకుంటాం అయ్యా అంటారు. వెల్మల్ల ఆలూరు గ్రామంలో నువ్వు మండలు తెచ్చినావు, ఇంత మంచిగా చేసినావు, నల్లవోషమ్మకు రోడ్లు వేసినావు, జిల్లా అంతా రోడ్లు బ్రహ్మాండంగా ఉండే, పాలిచ్చే బర్రె నిలిచబెట్టుకొని తన్నేటి దున్నపోతుని కట్టేసుకున్నామయ్యా ఈ రేవంత్ రెడ్డిని అంటా ఉన్నారు. అంటే ఈ విధంగా వారి యొక్క పాలన గురించి ప్రజలంతా చాలా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు ప్రకృతి వనాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీరు అందరు చూస్తూ ఉన్నారు. విలేకరులంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళే. మా మాక్లూరు మండలంలో విలేకరులు ఉన్నారు, రోజు గ్రామం నుంచే వస్తారు. జక్రాన్పల్లిలో గంగారెడ్డి ఉన్నాడు, భూపతి కామారెడ్డి నుంచి ఉన్నాడు. అందరు విలేకరులు కూడా సేకరణ అందరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే. రోజు చూస్తూ ఉన్నారు ప్రకృతి వనాలు ఎట్లున్నాయి, దోమలు ఎట్లున్నాయి, మోర్లు ఎట్లున్నాయి, ట్రాక్టర్లు ఎట్లున్నాయి. ఎండాకాలంలో నీళ్లు పట్టడానికి డీజిల్కి పైసలు లేవు, నీళ్లు కొట్టడానికి నీళ్ళకి పైసలు లేకపోతే చెట్లు ఎండిపోయినాయని చెప్పి ఎన్నో వార్తా కథనాలు వచ్చినాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి మసకబారిన కేసీఆర్ 10 ఏళ్ల ప్రగతి వైభవం 10 ఏళ్లలో ఒక స్వర్ణయుగంగా ఉండే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పేదలకు ఇస్తాన 4,000 పింఛన్లు రాదు, ఆడబిడ్డలకు ఇస్తాన 2,500 పథకం గాల్లో కలిసిపోయింది, అన్నదాతలకు రుణమాఫీ కాలేదు, రైతన్నలకు 15,000 రైతు భరోసా రాలేదు, మరణించి రైతు కుటుంబాలకు రైతు బీమా రావట్లేదు, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అసలే రావట్లేదు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు రావట్లేదు. మరి రానులను తూకుంటారా? కర్రు కాల్చి వాత పెడతారు. కొద్దింత విలేకరు సాయం చేస్తే జీరో. ఇక్కడ దిక్కు రానికే ఉండదు. జిల్లాకు మంత్రి దిక్కులేడు, మంత్రి ఉంటే ఇంకోటి ప్రాబ్లం. ఈ జిల్లాలో పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారు పాపం మంత్రి కోసం
కాపాల కత్త ఉన్నాడు. ఇక తిట్టద్దు పెద్ద మనిషి అండి, తిట్టు ఎందుకు ఎలక్షన్ల ప్రజలే తిడతారు. తిట్టినా వినబడదు పాపం పెద్ద మనిషికి. చెవిటోని కూడా శంకుదినట్టు. ఎందుకు ఇక మరణించిన రైతు బీమా రాదు, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం రాదు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు లేవు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు రావు. ఇందిరమ్మ ఇళ్లకు మావాడైతే దుకాణం చాలు చేసిండు, ఇల్లుకు 1,00,000. ఆరుమూరులో ఇన్ఛార్జ్ ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ అంతే. లేదంటే ఇసుకకు ఒక్కోడు, నల్లమట్టికి ఇంకొకడు ఇన్ఛార్జ్, ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకొకటికి ఇన్ఛార్జ్, ఇందిరమ్మ ఇళ్లకు ఇంకొకడు ఇన్ఛార్జ్, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇంకోటి ఇన్ఛార్జ్, సీఎం రిలీఫ్ వాళ్ళకు ఒక్కోడు ఇన్ఛార్జ్. బిల్లులు కొన్ని వందల సంఘాలు కట్టించిన ఆరుమూరులో. బిల్లు రావాలంటే ముందు 1,00,000 కట్టాల్సిందే. 5 లక్షలకు 1,00,000. 15 సంఘాల దగ్గర తీసుకున్నారు. కుల సంఘాలు మా విలేకరు మిత్రులు పోయి అడగండి దయచేసి. నేను చెప్పింది తప్పైతే ఏదంటే అది 500 ఇళ్ళకి కొత్త నంబర్లు ఇచ్చింది. మొత్తం దుకాణం మీదే చెంపలేసుకుంటారు ఆరుమూరు ప్రజలు. అయ్యా నేను ఓటుకున్నామయ్యా తప్పైపోయిందని చెప్పి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు రావు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్. ఏందిరా అంటే ఒక ఆయన అంటుండు, మారోడు ఆయన మొన్న, ఇది హైదరాబాద్ కాదు దీన్ని హైదరాబాద్గా మార్చిరు సార్. హైదరాబాద్ని రేవంత్ రెడ్డి హైదరాబాద్గా మార్చి మొత్తం వెళ్ళిపోతున్నారు. బిల్డరు లేరు, ఉన్నోడు లేడు, కూలోడు బతుకులు లేదు, మేస్త్రి బతుకులు లేదు, బీహారోడు లేడు, రాజస్థాన్ లేడు. 20 లక్షల మంది హైదరాబాద్ విడిచిపెట్టిపోయి. ఏమైందని నేను అడిగితే బిల్డర్లు చెప్తున్నారు ఇది హైదరాబాద్ కాదు సార్, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఉండే, ఇది హైదరాబాద్ కాదు దీన్ని హైదరాబాద్గా మార్చిండు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ గుమాలు అన్నది సార్, జీరో అయిపోయింది. కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, ఆగమైపోయింది. ఆగమైన దాంట్లో ఎమ్మెల్యేలే రిట్ పిటిషన్లు ఎత్తా ఉన్నారు. సీఎం మాట మంత్రి ఇంటలేడు, మంత్రి మాట ఎమ్మెల్యే ఇంటలేడు, ఎమ్మెల్యే మాట సీఎం ఇంటలేడు. ఇట్లా కోఆర్డినేషన్ లేక మొత్తం కథమైంది. 6 గ్యారెంటీలు గాలికి కొట్టుకపోయాయి. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని తుంగలో దొక్కారు. జాబ్ క్యాలెండర్ గోడలకు వేలాడుతుంది. ఏదైనా జాబ్ క్యాలెండర్ మా విలేకరు మిత్రులు చెప్పాలి, వచ్చినాయి మీ కొడుకులకు బిడ్డలకు ఉద్యోగాలు? సరే మేమంటే ఏదో చేయలేదని చెప్పి శేఖర్ బాయ్ మేమంటే చేయలేదని చెప్పి మమ్మల్ని ఓడగొట్టిరు ప్రజలు. మరి ఏం చెప్తున్నారు? ఇలా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ గోడకు వేలాడుతుంది. 4,000 నిరుద్యోగ వృత్తి అందరికి వస్తుంది. మా విలేకరులకు వీళ్ళంతా అన్ఎంప్లాయీస్ కదా, వస్తుందా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి పోయింది. 420 హామీలన్నీ గాల్లో కలిసినాయి. 420 అయింది కాంగ్రెస్ పార్టీ. ఇక కేసీఆర్ 10 ఏళ్ల పాలన తెలంగాణ ప్రజలకు ఒక స్వర్ణయుగంగా ఉన్నదంటే ఇవన్నీ కాలేవు కాబట్టి మా స్వర్ణయుగంగా కనబడుతుంది. ముందు మేము గుర్రం ఉంటే ప్రజలకు ఏర్పడలేదు. మా పక్కకి ఈ గాడిది కాంగ్రెస్ పాలన వచ్చింది. గాడిది రాగానే గుర్రం విలువ తెలుస్తుంది. వాళ్ళు గాడిదలు వీళ్ళు గుర్రాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంతపాటి పాలనకు ఇంకా మేమట వాంతో పొత్తుంటాం వీంతో పొత్తుంటాం అని కుక్కల్లాగా అరుస్తున్నారు. మేము ఎవరితో ఎందుకుంటాం రా? సింగిల్ హ్యాండ్గా పోటీ చేస్తే 100 సీట్లు గెలుస్తామని చెప్పి ప్రతినిత్యం ప్రజలంతా కేసీఆర్కి వచ్చి చెప్తా ఉన్నారు. సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, ఇందిరమ్మ రాజ్యం వద్దు, కేసీఆర్ రాజ్యం ముద్దు అని చెప్తా ఉంటే డైరెక్ట్గా పోటీ చేస్తే మాకే 100 సీట్లు వస్తే బీజేపీ మాతో పొత్తు పెట్టుకోడు. మేము పొత్తు ఇవ్వడరా అన్నది మీతో పొత్తు పెట్టుకుంటామని. వాడు ఎవడెవడో ఏమేమో గాలి కూతలు కూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింగిల్ హ్యాండ్గా పోటీ చేస్తుంది. 100కు పైన సీట్లు గెలుస్తాం. స్థానిక సంస్థల్లో మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్లన్నీ మేమే గెలుస్తామని చెప్పి సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ఎట్లాంటి డౌట్ లేదు. హామీ ఇవ్వకపోయినా 13 లక్షల మందికి 11,000 కోట్లు పెట్టి కళ్యాణ లక్ష్మి ఇచ్చి 13 లక్షల మంది బిడ్డలకు, ఆడబిడ్డలకు పెళ్లి చేసిన గొప్ప దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాబాయ్. మీ ఎన్ని లక్షలు ఇచ్చిరో కళ్యాణ లక్ష్మి తీసుకురండి రాబాయ్. ఇంటింటికి మళ్ళీ నీళ్ళు ఇస్తాం, నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఫిల్టర్ నీళ్లు ప్రతి ఇంట్లో ఇస్తున్నాం. అది కేసీఆర్ ఇచ్చింది. మేము ఎన్నికల హామీ ఇవ్వలేదు. రైతు బంధు ఇస్తామని చెప్పలేదు, అయినా రైతు బంధు ఇచ్చాం. రైతు బీమా ఇస్తామని ఎన్నికల ముందు హామీలలో చెప్పలేం, రైతు బీమా ఇచ్చాం. ఉచితంగా చేప పిల్లల పంపిణీ మా గూళ్ళ సోదరులకు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పలేం, అయినా ఇచ్చాం. ఎన్నికల హామీలు లేకున్నా కానీ ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మఒడి, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, ఇలాగ అనేక పథకాలను ఇచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.
కేసీఆర్ కిట్ ఇస్తుండా? మీ మన్మళ్ళకి వస్తుందా? వస్తున్నాయా? హాస్టల్లో పిల్లగాళ్ళు విచారం తిని దవాఖానాలు చేరతలేరా? మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కేటీఆర్ గారు చాలాసార్లు పోతలేరా? ఇయ్యాల ఇన్ని రుణమాఫీ చేసిండా? ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మా మిత్రులు ఆలోచించారు. ఈ 2 లక్షల మంది కాంగ్రెస్ ఊర్లలో తిరగనియద్దంటున్నాం. రైతు భరోసా రాలేదు. కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ, మంచినీళ్లు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థలతో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు మళ్ళీ కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలి, సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పి మా మీడియా మిత్రులకు తెలియజేస్తాను. కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసుకొని వరంగల్ సభలప్పుడు ఇక్కడ నుంచి బియ్యం కోసం వస్తే ఇంటింటికి బియ్యం వేసి 8 లారీల బియ్యం పంపిన నందిపేట మండలం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా నిలబడ్డది. మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంలో అధికారాన్ని దక్కించి మొట్టమొదటి గ్రీనింగ్ పెన్నుని కేసీఆర్కి అందజేసిన జిల్లా మన జిల్లా. జడ్పీ చైర్మన్ను గెలిపించిన జిల్లా మన జిల్లా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అది మళ్ళీ గుర్తు చేస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు ప్రజలకు విడమిర్చి వివరిస్తాం. 36 మండల పార్టీ అధ్యక్షులతో త్వరలో మీటింగ్ పెడతాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని త్వరలో జిల్లాకు పిలుస్తాం. జిల్లాలో గులాబీ జెండా అన్ని సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ దాకా ఎగిరేస్తాం. మా కోసం కష్టపడి 23 ఏళ్ళు మాతో కష్టపడినటువంటి మా నాయకులను ఉద్యమంలో 14 ఏళ్ళు, పరిపాలనలో 10 ఏళ్ళు, ఓడిపోయిన తర్వాత కూడా నాతోని వెన్నంటే ఉండి ఒక్కరు కూడా ఓకుంటున్నా మా అన్న దమ్ములను అందరినీ నా భుజాల మీద వేసుకొని జిల్లాలో మొత్తం తిరిగి గల్లీకి తిరిగి ప్రతి ఊరుకు తిరిగి ప్రతి వాడకు తిరిగి మొత్తం వీళ్ళందరినీ గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకు గెలుచుకుంటామంటే వాళ్ళు మా కోసం పనిచేసిరు, మేము ఇప్పుడు పనిచేస్తాం. మేము పోయి దండం పెడతాం. మమ్మల్ని అయితే ఓడించారు, మా వాళ్ళని నన్ను గెలిపించారు, మా నాయకులను గెలిపించదని చెప్పి జిల్లా అంతా తిరుగుతాం. జిల్లాలో గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఇందాక చెప్పిన మీకు. బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం మొట్టమొదటి గ్రీనింగ్ పెన్నుతో జడ్పీ చైర్మన్ గెలిచినాక తెలంగాణ రాకున్న ముందు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు వచ్చి ఆర్మూర్లో ఉండి మొట్టమొదటి టికెట్ ఇచ్చింది ఆర్మూర్ మీ యొక్క తమ్ముడు జీవన్ రెడ్డికి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది పేగుబంధం, సెంటిమెంట్. ఆ రోజు ఆవిర్భావ సభలో చెప్పినాం. ఆర్మూర్లో ఆవిర్భావ సభ జరిగితే వేలాది మంది తరలిచ్చి 1000 కార్లతో ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆర్మూర్కి వస్తే ఆ రోజు చెప్పినాం మేము, ఆర్మూర్ సభ పంతం తెలంగాణ సొంతం, ఆంధ్ర అంతం అని చెప్పినాం. అదే విధంగా తెలంగాణ సొంతమైంది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాకున్న ముందే మొట్టమొదటిగా ఒక సీట్ ఏదైనా ప్రకటించారంటే కేసీఆర్ గారు అది కేవలం ఆర్మూర్ సీట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఆ పేగుబంధం మనకు ఆర్మూర్కి ఉంది, జిల్లా మీద ఉంది. జిల్లాలో ఆ రోజు తొలి జడ్పీ చైర్మన్ అయినాం. ఈ విధంగా చూస్తే కేసీఆర్ను మళ్ళీ 3వసారి సీఎం చేసేది కూడా కీలక ప్రధాన భూమిక పోషించేది నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా ఓటర్లు, మా నాయకులు, మా గులాబీ సైన్యం అని చెప్పి మా ఏకైక లక్ష్యం. మేము ఎప్పుడు చెప్తూ ఉంటా. చాలామంది చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దొంగలు నేనంటే పడలేక, నన్ను చూసి ఓర్వలేక, నా ఎదుగుదలను చూడలేక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇంకా కొంతమంది రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తా, చాలాసార్లు మీడియా మిత్రులకు తెలుసు. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ అని చెప్పినాం. ఇది 50 సార్లు చెప్పిన ఈ మాట చెప్పలేదా? మా బాస్ కోసం ప్రాణాలు ఇచ్చే మొట్టమొదటి ఎవరైనా నిలబడుతారంటే తెలంగాణలో 23 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీతో నుండి పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ మొదటి సీట్ సెంటిమెంట్, 2వసారి కూడా నాదే, 3వసారి కూడా మొదటి సీట్ ఇచ్చి 3 సార్లు మొదటి సీట్ తెచ్చుకొని గులాబీ బాస్కు అండగా ఉండి ఆయన వెంబడి నడిచే సైన్యం ఏదైనా ఉందంటే మా నిజామాబాద్ జిల్లా సైన్యం కూడా నడుస్తుంది. మేమే ముందుంటాం. మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా మా నాయకుడు ది లెజెండ్ లీడర్ కేసీఆర్ గారిని చూడబోతాం. దానికోసం 24 గంటలు 365 రోజులు
పనిచేస్తాం. రానున్న 3 ఏళ్లలో ప్రతి ఒక్కరికి మా నాయకులంతా ప్రతి గ్రామానికి ఒక కేసీఆర్ గారై పనిచేస్తారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఇందూరు జిల్లా పంతం, ఇందిరమ్మ రాజ్యం అంతం, మళ్ళా కేసీఆర్ రాజ్యం సొంతం. ఇది మా నినాదం. ఏ నినాదం ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇందూరు జిల్లా పంతం, ఇందిరమ్మ హింసారాజ్యం అంతం అనండి, ప్రెస్ మీట్ కానీ అనండి. ఇందిరమ్మ హింసారాజ్యం అంతం అనే నినాదంతో కేసీఆర్ వెంట నడుస్తాం. అందరం కలిసి పనిచేసే మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు మేమంతా ఏకతాటిపైకి వచ్చి మొత్తం కలిసి పనిచేసి మా లీడర్లందరినీ, మా సర్పంచులను, ఎంపీడీసీలను, జడ్పీడీసీలను, మండల పార్టీ అధ్యక్షులను, ఎంపీపీలను, జిల్లా చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకునే బాధ్యత నేను తీసుకొని గల్లీకి ఊరికి మండలం మొత్తం తిరుగుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ త్వరలో అన్ని మండలాల్లో పర్యటించి గెలుపు వైపు చేస్తాం. నిజామాబాద్ జిల్లాలో గులాబీ జెండా ఎగరేస్తాం. కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి చూస్తాం. దాంట్లో మొదటి వరుసలో నిజామాబాద్ జిల్లా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ. ఒక్కసారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్డర్ చేస్తే మొత్తం అన్ని కమిటీలు వేస్తాం. గతంలో కొద్దిగా వెనుకంజలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు మా భూమేష్ అన్న 2001 నుంచి ఉన్నాడు, మా సుజిత్, మా సత్యప్రకాష్, మా నవీద్ భాయ్ ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పనిచేసిరో ఇప్పుడు నా అధ్యక్షతన నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి కేసీఆర్కి దండం పెట్టి వాళ్ళకి సముచిత స్థానాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా. మొత్తం జిల్లాలో బోధన నుంచి పడితే బాల్కొండ వరకు ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే బాధ్యత ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ట్రైనింగ్ ఉంది, పిల్లలు రావాలి, యూత్ వస్తురు. అరుణ్ ఏబీవీపీ నుంచి ఎన్ రవికుమార్, కునాల్, టి రాజు, నరేష్, గంగాధర్, సాయి కుమార్, సాయం, రావులు, రాజు, వంశీ, పరమేష్, శరత్, మధు, జయేందర్. అరుణ్ ఏబీవీపీ నుండి